ఈనాడు ఒక్క అవకాశం అని ఆనాడు ఆ ఒక్క అవకాశం ఏమిటో ఆ భ్రమలో పడిపోయారు మీరు అంతా. ఆ ఒక్క అవకాశం ఏమీ లేదు. ఒకటేమో కోడికత్తి, రెండోదేమో వాళ్ళ బాబాయిని హత్య చేసి వివేకానంద రెడ్డి గారిని అధికారంలోకి వచ్చిన జగన్ ఏం చెప్పాలి దాని గురించి? సిద్ధం అంటాడు. దేనికి సిద్ధం? మీరే ఆలోచించండి. తల్లిని చెల్లిని ఇంటి నుంచి తరిమేశాడు. అలాగే తన బాబాయిని హత్య చేయించిన నిందితులను కాపాడుతూ మరి వాళ్ళ చెల్లికి ద్రోహం చేశాడు. వాళ్ళకి సమాధానం చెప్పమనండి. వాళ్ళకి సిద్ధమని చెప్పండి, వాళ్ళకి సమాధానం చెప్పండి. మనకు కాదు, సిద్ధమని చెప్పడం. అలాగే వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని మరి కల్లిబొల్లు కబుర్లు చెప్పి అధికారులను మోసం చేశారు. వాళ్ళకి సమాధానం చెప్పమనండి. అలాగే నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని చెప్పుకుంటూ మరి ఈ ఒక ఎమ్మెల్సీ అనంత్ కుమార్ దళితుడైన తన కార్ డ్రైవర్ని మరి హత్య చేసి డోర్ డెలివరీ చేశారు. వాళ్ళకి ఆ కుటుంబానికి మళ్ళీ అతని ప్రాణాలు తిరిగిపోమని చెప్పండి. అలాగే ఒక కుర్రాడు తన అక్కని వేధిస్తున్నారని చెప్తే అతని మీద పెట్రోల్ పోసి అతన్ని చంపేశారు దారుణంగా. వాళ్ళ కుటుంబాలకు సమాధానం చెప్పమనండి. అలాగే ఇక్కడ ఒక రైతుల విషయానికి వస్తే మరి రైతు సంస్థను నిర్వీర్యం తీసేసి ఆత్మహత్యలకు, అప్పులకు రైతులను గురి చేసిన ఆ రైతులకు సమాధానం చెప్పమనండి. అలాగే తనని పోలవరాన్ని గోదావరిలో కలిపేసి తనని బ్లాక్ లిస్ట్ చేసిన ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళందరూ పెట్టిన డబ్బును తిరిగి వాళ్ళకి ఇవ్వమనండి. మన తెలుగుదేశం కార్యకర్తలు, సర్పంచులు, గిరిపంచులు అందరూ కూడా అభివృద్ధి ధ్యేయంగా ఎన్నో పనులు చేపట్టారు అప్పుడు చేసి. ఆ డబ్బులన్నీ తిరిగి ఇవ్వమనండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది డబ్బు ఇవ్వమని మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్లారు. అది వీళ్ళు కోర్టుకు వెళ్ళడం ఏంటో నాకు అర్థం కాల. ప్రభుత్వం డబ్బు ఇస్తే దాన్ని తిరిగి దేనికి ఖర్చు పెట్టారో ఆ డబ్బు తిరిగి ఇవ్వమంటే కోర్టుకు వెళ్ళడం ఇదంతా చాలా వింతగా లేదు. అలాగే మన 3 రాజధానులు అని కాలం వెళ్ళబుచ్చుకుని మొదటి 3 ఏళ్లు దాంతో నవరత్నాలు అని మీ ముందుకు తీసుకొచ్చాడు. ఎంత అప్పు చేశాడు? 20,000 లక్షల కోట్ల రూపాయలు. 20 లక్షల కోట్ల రూపాయలు, సారీ 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. మీరేమో భ్రమలో పడి చాలా మంది, ముఖ్యంగా మహిళలకు నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వినాశ్రియం జననం నాస్తి, వినాశ్రియం గమనం నాస్తి, వినాశ్రియం జీవనం నాస్తి, వినాశ్రియం సృష్టి రేవ నాస్తి. ఏ కుటుంబాన్నైనా నడపాలన్నా అది మహిళే.